బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కొనసాగుతుంది సస్పెన్స్. 48 గంటలుగా ఎలాంటి ప్రకటన చేయలేదు యశోద డాక్టర్లు. 5 రోజులుగా పెద్ది ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. న్యూరో అసెస్మెంట్ కోసం 72 గంటలకు పైగా, ఇన్ఫాక్ట్ 72 గంటల టైం తీసుకున్నారు వైద్యులు. గడువు పూర్తయినప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించలేదు. డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ సందర్భంలో గడువు పూర్తయింది, ఆయన హెల్త్ విషయంలో ఎక్కడ ఒక మాటలు చెప్పాలంటే గోప్యత పాటిస్తూ ఉన్నారు వైద్యులు. అసెస్మెంట్ ఫలితాలపై ప్రస్తుతం కుటుంబ సభ్యులతో డాక్టర్లు చర్చించబోతున్నారనేది మనకు అందుతున్న సమాచారం. కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాత ప్రకటించబోతూ ఉన్నారు డాక్టర్లు ఏం జరిగే అవకాశం ఉందని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ డే 45 మినిట్స్ మెదడుకి ఆక్సిజన్ రక్త ప్రసరణ నిలిచిపోవడంతో తీవ్రంగా మెదడు దెబ్బతింది అనేది అక్కడ వినిపించిన మాట. ఈఈజీ, ఎంఆర్ఐ అలాగే టీసీడిఎస్ ఈ పరీక్షా ఫలితాలను, మెదడు స్పందనలను కూడా అంచనా వేయబోతూ ఉన్నారు వైద్యుల బృందం. మెదడు తిరిగి కోలుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దానిపై రిపోర్ట్ రెడీ చేస్తూ ఉన్నారు డాక్టర్లు. ఆ అంశానికి సంబంధించి కుటుంబంతో చర్చించబోతూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి లేకపోతే ఆ శరీరం ఎలా రెస్పాండ్ అవుతోంది, ఆ వ్యక్తి ఆరోగ్యంపై ఎటువంటి పురోగతి ఉంది, చేస్తున్న ట్రీట్మెంట్కి అతని శరీరం, ఆ వ్యక్తి శరీరం ఎంతలా సహకరిస్తుంది, ఇవన్నీ కూడా కొంతవరకు గోప్యత పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కుటుంబం కంగారు పడుతుంది కాబట్టి. బట్ ఒక సర్టన్ సిచ్యువేషన్ తర్వాత ఆ కుటుంబానికి కన్వే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఫలానా 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 అని చెప్పి. అయితే ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల్లో హఠాత్తుగా పెద్ద రక్తం గడ్డ ఏర్పడింది. ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల్లో హఠాత్తుగా పెద్ద రక్తం గడ్డ ఏర్పడింది. దీంతో సుదర్శన్ రెడ్డి కుప్పకూలిపోయారు అనేది ఇక్కడ వినిపించమాట. సో ఇంతకీ ఆ 3 పరీక్షలు ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. మెదడు పనితీరుని దెబ్బతీసే అంశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో దాన్ని అంచనా వేయడానికి, అంటే ఏ స్థాయిలో దెబ్బతింది ఆ తీవ్రతను అంచనా వేయడానికి వైద్యులు ఉపయోగించే ఒక కీలకమైన 3 న్యూరాలజీ పరీక్షల గురించి మాట్లాడుతుంటారు. అందులో ద వెరీ ఫస్ట్ ఈఈజీ, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ ఏంటిది అంటే మెదడులోని విద్యుత్ సంకేతాలు లేకపోతే తరంగాలని రికార్డ్ చేసే ఒక పరీక్ష. ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటారు, ఎలక్ట్రికల్ యాక్టివిటీని గుర్తించే పరీక్ష ఇది. అంటే దీంట్లో ఏం తెలుస్తుంది అంటే, ఫర్ సపోజ్ మన హార్ట్కి ఈసీజీ అంటూ ఉంటాం కదా, మన హార్ట్కి ఈసీజీ ఎలాగో మెదడుకి ఈజీజీ ఎలాగా, మెదడు కణాలు ఇంకా సజీవంగా సంకేతాలు పంపుతున్నాయా, అండ్ విద్యుత్ ప్రసారం అక్కడ కంటిన్యూ అవుతుందా, అంటే దానికి సప్లై జరగాల్సిన సిస్టమ్ ఉంటుంది కదా, అది ప్రాపర్గా ఉందా, ఆ మైండ్ ఎంతలా రియాక్ట్ అవుతుంది, రియాక్షన్స్ పూర్తిగా ఆగిపోయాయా అనేది ఇందులో మ్యాక్సిమం తెలిసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో ప్రాధాన్యతగా మాట్లాడుకుంటే ఆక్సిజన్ అందకపోవడం అంటే ఎనాక్సిక్ డ్యామేజ్ అంటారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల మెదడులో ఏమైనా యాక్టివిటీ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక ప్రాథమిక పరీక్ష ఇది. అండ్ దీని తర్వాత కీలకమైనది ఎంఆర్ఐ. మనం సాధారణంగా వింటూ ఉంటాం. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. అంటే ఒక పవర్ఫుల్ అయస్కాంత తరంగాలని ఉపయోగించి మెదడు అంతర్గత నిర్మాణాన్ని అత్యంత క్లారిటీతో, అత్యంత స్పష్టంగా 3D చిత్రాలుగా 3D ఇమేజెస్ తీసే ఒక స్కానింగ్ మాట ఇది. దీంట్లో ఏం తెలుస్తుందంటే మెదడు కణాలు ఎంతవరకు పనిచేస్తాయి, అంటే అక్కడ ఏమైనా ఒక స్వెల్లింగ్ కానీ ఉందా, లేకపోతే ఎడమ లాంటిది ఏమైనా ఉందా, అక్కడ ఏమైనా ఇష్యూ తలెత్తిందా, ఆక్సిజన్ అందకపోవడం కారణంగా, ఆక్సిజన్ అందక మెదడులో ఏ భాగాలు అక్కడ దెబ్బతిన్నాయి, స్ట్రక్చరల్గా చూపించే అవకాశం ఉంటుంది అక్కడ. అండ్ దీంతోపాటు అంటే ఈ సిచ్యువేషన్లో ఒక 45 నిమిషాల పాటు రక్తం అందకపోవడం కారణంగా మెదడు టిష్యూ అంటూ ఉంటాం, మీకు వినే ఉంటారు, ఏ స్థాయిలో అక్కడ డ్యామేజ్ అయ్యాయనేది ఖచ్చితంగా మ్యాపింగ్ చేయడానికి ఎంఆర్ఐ ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ వన్ టీసీడిఎస్.
ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ అంటే మెదడులోని ప్రధాన రక్తనాళాలు ఉంటాయి కదా, వాటి నుంచి రక్తం ఎంత వేగంతో ప్రవహిస్తుంది దీన్ని మెజర్మెంట్ అంటే తెలుసుకుని ఒక ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్ టెస్ట్ మాట ఇది. అంటే గుండె నుంచి మెదడు కణాలకి రక్తం వెళ్తుంది కదా, సెరెబ్రల్ బ్లడ్ ఫ్లో అంటూ ఉంటాం. అది ప్రాపర్గా జరుగుతుందా, లేకపోతే మెదడులో ప్రెషర్ పెరిగి ఆ బ్లడ్ ఫ్లో ఆగిపోయిందా అనేది క్లారిటీ ఇస్తుంది ఇది. అండ్ ఈ సిచ్యువేషన్లో మెదడు పనిచేస్తుందా, మెదడుకి నార్మలైజ్గా ఉందా, మెదడు జీవించి ఉండడానికి కావాల్సిన కనీస రక్త ప్రసరణ ఉందో లేదో, ఆ వేగం కంటిన్యూ అవుతుందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్లు దీని మీద బేస్ అవుతారనేది వినిపించమాట. సో ఈఈజీ, ఎంఆర్ఐ అండ్ టీసీడీఎస్ ఈ 3 పరీక్షలు కూడా ఇక్కడ చాలా కీలకం. సో ఈ క్రమంలో ప్రస్తుతం 72 గంటలు ఆయన హాస్పిటల్లో చేరి ఇంకెక్కువైనా మాట్లాడుకోవాలి. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ డాక్టర్స్ ఎటువంటి టెస్టులు చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు, అండ్ పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ అప్డేట్స్ని ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారు, రిపోర్ట్ ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది, అసలు ఆ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తం 5 రోజులు అవుతుంది ట్రీట్మెంట్ ప్రారంభమైంది యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లో. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఈ రోజులలో కేవలం ఒకే ఒక్క హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్ల బృందం అంతా కూడా. ఇప్పటివరకు ఏమేమి ట్రీట్మెంట్ జరిగింది, వస్తున్నటువంటి మార్పులు ఏంటి, అంటే ట్రీట్మెంట్ కి ఏమైనా బాడీ రియాక్ట్ అవుతుందా, మన ఆర్గాన్స్ కానీ మిగతా స్పందిస్తున్నాయా, ముఖ్యంగా మెదడుకు సంబంధించినటువంటి దాంట్లో కదలికలు ఏమైనా ఉన్నాయా, మన యాక్టివిటీ ఏమైనా పెరిగిందా, లేకపోతే యథావిధిగా ఉందా అనేటువంటి హెల్త్ బులెటిన్ రూపంలో అఫీషియల్ గా డాక్టర్లు ఇవ్వట్లేదు. దీనిపైనే ఆందోళన కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది నాయకులు చెప్పినటువంటి సమాచారమే బయట మీడియా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ అఫీషియల్ గా డాక్టర్ల బృందం పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇప్పటివరకు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటి, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఫర్దర్ ఏం ట్రీట్మెంట్ చేయబోతా ఉన్నారు, ఇంకా ఏంటి అనేటువంటిది డీటెయిల్స్ ఇవ్వకపోవడం అనేటువంటిది ఆందోళన కొనసాగుతా ఉంది. ఎందుకంటే వరంగల్ నుంచి భీంచానంలో యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు, స్పెషల్ డాక్టర్స్ ఇక్కడ టీం ఆయన మానిటరింగ్ చేస్తా ఉంది, అందరూ కష్టపడతా ఉన్నారు, దాంట్లో కరెక్ట్. కానీ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ డైరెక్ట్ గా ఆసుపత్రికి వచ్చి డాక్టర్లతో భేటీ అయ్యి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య విషయంలో కాంప్రమైజ్ కావద్దు, ఖచ్చితంగా ఫోకస్ చేయండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అవసరమైతే విదేశీ వైద్యుల సహాయం కూడా సలహాలు తీసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆయన. దాని తర్వాత యశోద ఆసుపత్రి బృందం నిజంగానే యూకే, యూఎస్ఏకి సంబంధించినటువంటి వైద్యులతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ఇక్కడ రిపోర్ట్స్ పంపడం కానీ, ఇక్కడ డీటెయిల్స్ వాటితో షేర్ చేసుకోవడం కానీ, అక్కడ ఉన్న వాళ్ళ సూచన ప్రకారం ఇక్కడ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేశారు, ఇంజక్షన్లు ఇచ్చారు. తర్వాత సంగతి ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అంతా కూడా అనఫీషియల్ గా బయటకు వస్తున్నటువంటి సమాచారమే. అధికారికంగా హెల్త్ బులెటిన్ లో డీటెయిల్స్, అసలు ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పకపోవడం అనేటువంటిది ఆందోళన కలిగిస్తా ఉంది. ఎందుకు డాక్టర్లు అఫీషియల్ గా హెల్త్ బులెటిన్ ఇవ్వట్లేదు అనేటువంటి దానిపైన ఆందోళన ఉంటుంది. మొదటి రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఆ ట్రీట్మెంట్ అంటే 45 నిమిషాలు సిపిఆర్ చేసిన టైంలో బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఆగిపోవడం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఎంత అనేటువంటిది మెన్షన్ చేయలేకపోతా ఉన్నారు పూర్తి స్థాయి. ఇప్పుడు ఎట్లా ఉంది రైట్ నౌ సిచ్యువేషన్ అనేటువంటిది, ఈజీ చేశారు, ఎంఆర్ఐ చేశారు, పీసీడీఏకి పరీక్షలు చేశారు అనేటువంటిది ఒక హెల్త్ బులెటిన్ లో రిలీజ్ చేశారు. కానీ ఆ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసి కూడా ఈ రోజుకి 3వ రోజు, అంటే 3 రోజుల తర్వాత కూడా హెల్త్ బులెటిన్ అఫీషియల్ గా డే బై డే రాకపోవడం అనేటువంటిది ఆందోళన కొనసాగిస్తా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, తర్వాత ఆయన అభిమానులకు కానీ జరుగుతున్నటువంటి దానిపైన మరి మెదడు తిరిగి రియాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉందా, కోలుకునే పరిస్థితి ఉందా, నెమ్మది ఇంతకుముందు లాగానే నార్మలైజేషన్ పరిస్థితి ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. దీనిపైన మరి డాక్టర్లు, యశోద ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్ల బృందం ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి అఫీషియల్ గా. జనరల్ గా వాళ్ళు చెప్పినట్టు మొన్నటి వరకు 72 గంటలు గడిపితే కానీ ఇట్లాంటి కేసెస్ లో ఏం చెప్పలేమనేటువంటిది మొదటి హెల్త్ బులెటిన్ లో విడుదల చేశారు. మరి 5 రోజులకి ఒకే హెల్త్ బులెటిన్ విడుదల కావడం, ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, కండిషన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఐసీలో ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఏంటనేటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే తప్ప పూర్తి డీటెయిల్స్ అధికారికంగా బయటకు వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తలేదు. దానిపైన ఆందోళన ఉంది సచిన్. రైట్ మధు, అంటే డాక్టర్లు
అసలు ఆలోచన అంటే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి కాల్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ విషయంలో ఒక కాల్ తీసుకున్న తర్వాత అప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే అటువంటి ఆలోచన లేదా? ట్రీట్మెంట్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఎటువంటి చర్చ ఉంది? ఏమైనా చర్చ ఉందా అక్కడ, లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులో కావచ్చు, లేకపోతే పెద్ది సుదర్శన్ రెడ్డి వర్గంలో కావచ్చు, ఏమనిపిస్తూ ఉంది అక్కడి నుంచి? హెల్త్ కి సంబంధించిన విషయంలో జరుగుతున్న ట్రీట్మెంట్ విషయంలో కుటుంబ సభ్యులతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నారు, వివరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం కేటీఆర్ హరీష్ రావు ఈ టీమ్స్ కూడా వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు, విషయం చెప్తా ఉన్నారు, వాళ్ళ వరకు చేరుతుంది. కానీ అఫీషియల్ ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, ఇప్పటివరకు వచ్చిన స్పందన ఏంటి అనేటువంటి బయటకు రిలీజ్ చేయకపోవడం అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఎందుకు యశోద హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్యులు హెల్త్ బులెటిన్ ఒక్కరోజు ఇచ్చి మిగతా రోజులు ఎందుకు అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నారు అనేటువంటిది గతంలో చెప్పినట్టు 72 గంటలు గడిచిపోయింది, 5 రోజులు అవుతుంది. ఈ రోజుకి ఆసుపత్రిలో జాయిన్ అయ్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఐసీలో ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ కండిషన్ ఏంటి అనేటువంటిది చెప్పకపోవడం పైన కాస్త చర్చ జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులకు షేర్ చేస్తా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, డైలీ అప్డేట్ బీఆర్ఎస్ నాయకులకు చేస్తా ఉన్నారు. సో మీడియా మొదటి రోజు ఎందుకు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు, మిగతా సందర్భాలు ఎందుకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లేదు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దీనిపైన మరి డాక్టర్ల వైద్య బృందం త్వరలోనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆందోళన ఉంది. ఎందుకంటే చాలా మంది అభిమానులు జిల్లాల నుంచి వస్తా ఉన్నారు, రెగ్యులర్ గా ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన కోరుకోవాలని చెప్పేసి అందరూ పూజలు చేస్తా ఉన్నారు, మంచిగా జరగాలనేటువంటి కోరుకుంటున్నారు, ఆయన తిరిగి రావాలనేటువంటిది ఆశిస్తున్నారు. కాబట్టి డాక్టర్లు వాటికి సంబంధించినటువంటి విషయంలో అఫీషియల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే తప్ప ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందనేటువంటిది అఫీషియల్ గా ధృవీకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం మనం అఫీషియల్ గా కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనం రెగ్యులర్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మెదడులో కదలిక లేదు, 2 ఇంజక్షన్లు ఇచ్చారు, సిటీ స్కాన్ చేశారు, ఎంఆర్ఐ చేశారు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఎందుకు అధికారికంగా ప్రకటన చేయట్లేదు డాక్టర్ల బృందం అనేటువంటిది చర్చ కొనసాగుతాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఇటు డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మీద ఆ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. 48 గంటలుగా ఎలాంటి ప్రకటన చేయలేదు యశోద డాక్టర్లు. 5 రోజులుగా పెద్ది ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. న్యూరో అసెస్మెంట్ కోసం 72 గంటల టైం తీసుకున్నారు వైద్యులు. గడువు పూర్తయింది, అయినప్పటికీ గోప్యత పాటిస్తూ ఉన్నారు వైద్యులు ఆయన ఆరోగ్యం విషయంలో. ఎందుకంటే అసెస్మెంట్ ఫలితాలపై కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత డాక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అనేది అక్కడ వినిపిస్తున్నమాట. కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది అనేది అక్కడి నుంచి వినిపిస్తున్నమాట డాక్టర్ల విషయంలో. ఫస్ట్ డే 45 నిమిషాలు మెదడుకి ఆక్సిజన్ బ్లడ్ సప్లై నిలిచిపోవడంతో తీవ్రంగా ఆయన మెదడు దెబ్బతింది. అందుకే ఈఈజీ, ఎంఆర్ఐ, టీసీడీఎస్ పరీక్షల ఫలితాలను, మెదడు రియాక్షన్స్ని, బ్రెయిన్ రియాక్షన్స్ అంచనా వేసేందుకు వైద్య బృందం ప్రస్తుతం దానికి సంబంధిత పరీక్షలు చేస్తుంది. మెదడు తిరిగి కోలుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అని దానిపై రిపోర్ట్ రెడీ చేయబోతున్నారు డాక్టర్ల బృందం. ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో హఠాత్తుగా ఒక పెద్ద రక్తం గడ్డ ఏర్పడింది. దీంతో పెద్ది సుదర్శన్ రెడ్డి కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన త్వరగా తిరిగి కోలుకోవాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.